ఇప్పుడు తెలుగు పాఠశాల 2వ గ్రూప్ వాళ్ళు డాన్స్ చేయబోతున్నారండి. స్వాతి ఇంటూరి, రోషిత వెల్లంకి, హరిప్రియ ఏరుబండి, కోటీశ్వరరావు మారేడు, వెంకట కాళీ ఆకెళ్ళ వారు గురుగులు. దీనికి ఇది చిట్టా పెద్దగా ఉంది, టైం ఉంటే చూద్దాం. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులో నానురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నాభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. వీళ్ళని తెలుగు పాఠశాల విద్యార్థులు అండి వీళ్ళందరూ. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాస్. టీచర్స్ రమ్మా, నువ్వు కూడా ముందుకు వచ్చేయమ్మా, ముందుకు వచ్చి. వీళ్ళు మీకు తెలుగు పాఠశాల మాకు ప్రతి వారం జరుగుతుందండి, ప్రతి ఆదివారం 1 గంటన్నర జరుగుతుందండి. ఇందాక చెప్పినట్టు నేను దీంట్లో మేము చదవటం, రాయటం, మాట్లాడటం వచ్చింది. ఎందుకంటే సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ గ్లోబలైజేషన్ అండి. ఇప్పుడు మన పిల్లలు ఎప్పుడు మేము పిల్లలతో ఉండరు. సపోజ్ మన ఆంధ్రాకి వెళ్ళారనుకోండి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఆంధ్రాలో 2 చెబుతాయండి. వి అని తెలిసిందనుకోండి, విజయవాడకి ఎక్కకుండా విజయనగరం ఎక్కారనుకోండి, చాలా తేడా వచ్చింది కదా. అందుకని కనీసం ఆ బోర్డులు చదవటం కూడా తెలిసేటట్టు కొంచెం మీ పిల్లల్ని కొంచెం శ్రద్ధపడి పంపించండి. అంటే ఐఎమ్ హియర్ ఫర్ పాస్ట్ 27 years in this work. I came here when my son, right now he's here, my son and daughter are here. They speak in Telugu. సో వాడికి 2.5 సంవత్సరాలు కూడా వచ్చాం మేము. వాడు ఏంటంటే ఇక్కడ ఇనిషియల్గా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్గా ఇట్ విల్ బి టఫ్. They spend 8 hours learning English, but please speak in Telugu. That will give them additional language. Nowadays, additional language is important because we are not staying at one place, we are global. So please
send your kids to Pathshala. It is very minimal, $125 per year we charge, and that is a nominal fees. We give all the material, but only thing is we want to make sure that our goal is all Quad City kids, Telugu kids, start learning Telugu. At least they can understand, they can talk to వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మలతో తెలుగులో మాట్లాడాలి ఫోన్ చేసినప్పుడు. అది మా గోల్ అండి, మా ఉద్దేశం. ప్లీజ్ గివ్ దెమ్ వన్ మోర్ అప్లాస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా మీ అందరికీ రేపు స్కూల్ లేదమ్మా, రేపు పాఠశాల లేదు మీకు, రేపు సెలవు పాఠశాలకి. కానీ వచ్చే వారం పరీక్ష ఉంది. ఓకే, పరీక్ష వచ్చే వారం పరీక్ష, రేపు కాకుండా వచ్చే ఆదివారం పరీక్ష వెళ్తాము. మీ అందరికి చాక్లెట్ ఇస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. తెలుగు గురించి ఎంత బాగా చెప్పారు కదా.